లక్ష్మణ్ గారు, మనం బ్రీఫ్గా ఈ వాలంటీర్స్ యొక్క సేవల వినియోగం గురించి మాట్లాడదాము. ఇది అఫీషియల్గా బయట ప్రభుత్వం నుంచి కానీ లేదంటే మీడియా కూడా పెద్దగా దీనికి కవరేజ్ చేయలేదు, ఎందుకంటే అఫీషియల్గా ఏమీ వాళ్ళు రిలీజ్ చేసినట్లేరు. బట్ వరద సహాయ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరినీ కూడా విధుల్లో మనకి ఇప్పుడు బయటకు వస్తుంది, కానీ ఎవరు కూడా దీని మీద పబ్లిక్లో ఇన్ఫర్మేషన్ లేదు. గత 3-4 రోజుల నుంచి ఆల్రెడీ వాలంటీర్స్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారండి సార్. అంటే విజయవాడ చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో ద కన్సర్న్డ్ పర్సన్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ కూడా తిరిగిచ్చి, అలాగే ట్యాబ్స్ అవి కూడా తిరిగిచ్చి, ప్రస్తుతం అయితే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాల వరకు వాలంటీర్ సేవలను వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలో వర్క్ జరుగుతుంది సార్. అయితే వీరికి బకాయి పడిన జీతాలు అవి కూడా చెల్లిస్తామని అన్నారట. కాబట్టి కొంతమందిని తీసుకొని కొంతమందిని వదిలేస్తారు అనేది అలా జరగకపోవచ్చు, మీరు చెప్పాలి. మిగిలిన వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఇక్కడ అవసరం పడింది కాబట్టి మొత్తానికి వాలంటీర్స్ని కంటిన్యూ చేయటం, వాలంటీర్స్ని అవసరం కూడా ఉంటుంది ఇటువంటిగా సంబంధించినప్పుడు, లేదంటే ఏ రకంగా అయినా కానీ అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చిందని భావించవచ్చు సార్ ప్రభుత్వం. సార్ మ్యూట్లో, మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్. నాకు కూడా సమయం లేదు, నాకు వేరే మీటింగ్ ఉంది. ఒక 3 నిమిషాలు మాట్లాడేస్తే నేను వెళ్తాను. ఇక్కడ వాలంటీర్స్ విషయంలో ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడి వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. నిరుద్యోగ యువత, మీరు నిరుద్యోగ భృతే ఇస్తాము అన్నప్పుడు ఆ నిరుద్యోగుల్ని ఓకే, రాజకీయ కారణాలు ఉండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా ఎవరైనా పనిచేసిన వాళ్ళు చాలా మంది వాళ్ళే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళ విషయంలో అయినా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. సరే, ఇవాళ వరద వచ్చింది, మరి సచివాలయాల సిబ్బందికి అంతా కూడా అనధికారికంగా ఆదేశాలు జారీ చేసి వాళ్ళని కూడా ఉపయోగించుకోండి అని చెప్పినట్టు సమాచారం ఉంది, ఏది ప్రభుత్వ యంత్రాంగం నుంచి. సో వాళ్ళందరినీ కూడా కలెక్టర్ల ఆదేశాల మేరకు వాళ్ళు సచివాలయ సిబ్బంది వాళ్ళ వాలంటీర్లను వాళ్ళకు పనులు అప్పగించారు. సేవాభావంతో వాళ్ళు చెయ్యాలి, ఎందుకంటే వాలంటీర్ అంటేనే సేవ, అది వాలంటీర్ పదంలోనే సేవ ఉంది. కాబట్టి వాళ్ళు తిరిగి ఉద్యోగం ఉంటుందా లేదా, జీతాలు ఇస్తారా ఇవ్వలేరా అని ఆలోచన చేయకుండా ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సేవ చేస్తూ ఉండటం మంచి పరిణామము. ప్రభుత్వం కూడా సరే, ఈ యొక్క వరదలు ఇవన్నీ అయిపోయి ముగిసిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. ఇప్పుడు ఇంత 3 నెలల కాలం అవుతున్నది ప్రభుత్వం వచ్చి, నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఎందుకు? ఒకవేళ వద్దనుకుంటే, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాట తప్పాలనుకుంటే క్షమాపణ చెప్పి మేము వద్దనుకున్నాము, మీరంతా వెళ్ళిపోవచ్చు, మాకు అవసరం లేదు అని చెప్పచ్చు. వాళ్ళు ఏదైనా వేరే బతుకుతారో చూసుకుంటారు, లేదంటే ఏం చేయాలో అది చేస్తారు. ఏదో ధర్నాలు చేస్తాము, ఏం చేస్తాము, రోడ్ల మీదకి వస్తామని కూడా వాళ్ళు మాట్లాడినట్టు కూడా మనం విన్నాం అప్పుడు. లేదంటే కోర్టు పోవచ్చు, ఏది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కానీ మాట ఇచ్చిన దాని ప్రకారం మాత్రము వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఒకవేళ మీరు మొత్తం వ్యవస్థనే మార్చుకుంటాము, వాలంటీర్ వ్యవస్థ వద్దు, సచివాలయ వ్యవస్థ వద్దు, మీరు కొత్త యొక్క పాలసీ తీసుకొస్తామంటే వాళ్ళకు ఇతర అవకాశాలు ఇవ్వాలి. అంటే ప్రభుత్వంలోనే ఇతర అవకాశాలు, ఇతర డిపార్ట్మెంట్లో మీరు డైలీ వేజెస్ కింద తీసుకుంటారా, లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ తీసుకుంటారా, అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటారా, ఏదో ఒక అవకాశం ఇస్తే నిరుద్యోగులు కాస్త ఊరట లభిస్తుంది. లేకపోతే వాళ్ళ పాపం దిగులుతో ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. శ్రీనివాస్ చౌదరి గారు, ఏమన్నా క్లారిటీ ఉందో సార్? ఒక నిర్ణయానికి వచ్చినట్లయినా ఒక క్రూషియల్ టైంలో వాలంటీర్స్ యొక్క సేవలు అందుబాటులో తెచ్చుకుంటే ఇంకాస్త పనులు వేగవంతం అవ్వచ్చు, ఎఫిషియెంట్గా కూడా చేయొచ్చు అని ఒక నిర్ణయానికి ఆల్రెడీ మనం యాక్చువల్గా ఏ మీడియాలోనూ కనపట్టలేదు. కానీ గత 3-4 రోజుల నుంచి వాలంటీర్స్ని ఆల్రెడీ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో తీసుకున్నారట, వారు కూడా పనిచేస్తున్నారట. నేను కొంతమంది వాలంటీర్స్తో మాట్లాడాను, వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అయితే మిగిలిన వాట్ అబౌట్ రిమైనింగ్ వాలంటీర్స్, మిగిలిన జిల్లాల్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? సురేష్ గారు మంచి మాట ఎత్తారు. జగన్మోహన్ రెడ్డి లాగా మేము వరదల్లో బురద రాజకీయం చేయదలుచుకోలేదు.
ఆల్రెడీ వాలంటీర్లు విజయవాడ కాదు, గుంటూరు, విజయవాడ, ఈస్ట్ గోదావరి సైడ్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాలంటీర్లు. ఈ రోజు తిరుపతిలో వాలంటీర్ల సమావేశం కూడా జరిగింది. గడిచిన 2 నెలలు బకాయిలు కూడా వాళ్ళ అకౌంట్లో వేయమని చెప్పారు. స్కిల్ సెన్స్ కి వాడమని చెప్పారు. పరిస్థితులను బట్టి అవకాశం మేరకు వాళ్ళ సేవలు ఉపయోగించుకోమని చెప్పారు. వాలంటీర్ల మీద మా కూటమి, ఎన్డీఏ కూటమి ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని తూచా తప్పే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా తప్పుడు మాటలు చెప్పే అవకాశం కూడా లేదు. సో వాలంటీర్లు హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ ఒక చిన్న కండిషన్ అయితే అప్లికబుల్ ఉంది. గతంలో నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు కానీ, లేదంటే నేరాలకు పాల్పడిన వాళ్ళు కానీ ఖచ్చితంగా తీసుకోరు. అది ఆల్రెడీ ఫిల్టర్ జరుగుతూ ఉంది. ఎవరైతే ఇప్పుడు వాలంటీర్ రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ కొంతమంది పనిచేస్తున్నామని ఆగారు, రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఫిల్టర్ చేస్తారు. టోటల్గా వాలంటీర్కి అయితే పూర్తి భరోసా అయితే ఇవ్వగలం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి లాగా బురద రాజకీయాలు చేయడం కోసం మేమైతే వాడదలుచుకోలేదు. పర్టికులర్ గా రాష్ట్ర పరిస్థితులు, గతంలోనే సచివాలయ సిబ్బందిని ఏ విధంగా వాడుకుంటున్నాం, వాళ్ళు ఏ విధంగా పింఛన్లు ఇస్తున్నారో మీరే లైవ్ చేశారు. సో ఇప్పుడు వాలంటీర్ విషయం కూడా అదే విధంగా పరిష్కరిస్తామని చెప్పి పూర్తి హామీ మేము ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఇచ్చిన మాట ఎక్కడ తప్ప ప్రసక్తి లేదు. తప్పం కూడా. ఏదైతే 164 సీట్లు మాకు ఇచ్చారో ఖచ్చితంగా జవాబుదారితనంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయడమే మా నాయకులు చెప్పే మాట. కాకపోతే దీన్ని మా మంచితనాన్ని శతకాలంగా తీసుకొని ఇప్పుడు ఏదో విజయవాడలో జరిగిన సంఘటనల మీద నాకు చాలా బాధ కలిగిస్తాను సార్. నిజంగా నేను కొంత కంట్రోల్ చేసుకుంటున్నాను. అమరావతి మునిగిపోతా ఉంది, హైకోర్టు ఖాళీ చేసేసారు, బాబు గారు ఇల్లు మునిగిపోయింది అందుకే రోడ్లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ భయపడి హైదరాబాద్ నుంచి రాలేదు, ఇట్లాంటి దుర్మార్గమైన ప్రచారం బ్లూ కుల మీడియాలో చేస్తా ఉంటే అసహ్యం వేస్తా ఉంది. నాకు తెలిసి డైరెక్ట్ గా బొత్స సత్యనారాయణ వెళ్తే తరుపుకున్నారు. ఆ వీడియోలు మీ దగ్గర ఉన్నాయి. చాలా మంది వైకాపా నాయకులు, విజయవాడ కార్పొరేటర్లు, మేయర్లు వాళ్ళు ఎక్కడున్నారు? మీరు ఏసీ రూమ్ లో వస్తూ కూర్చుంటూ కాలగబలు చేసుకుంటూ మీరు మీడియా దాకా వెళుతున్నారు సార్. 2వ రోజు ఆయన 2 రోజులే కదా బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒకటి ఇల్లు మునిగిపోయింది కాబట్టి కలెక్టర్ ఆఫీస్లోనే ఉంటున్నాడు. ఇల్లు ఇక ఆయనకి ఇంకెవరు ఇల్లు ఇవ్వరంట, లేకపోతే ఆయన హోటల్లో ఉండలేడా? స్టార్ హోటల్లో కావాలనుకుంటే అది పక్కన పెడితే, రెండోది అంటే చాలా ఘోరమైనటువంటి మాట, ఆయనకి నిద్ర పట్టక అర్ధరాత్రి 2ంటికి 3ంటికి సమీక్షలు చేస్తున్నాడంట సార్. ఆయన వయసు ముసలాయన కదా, ఆయనకి నిద్ర పట్టకంట. ఏంటి సార్ ఈ మాటలు? ఎవరు ముసలోడు 22 కిలోమీటర్లు జేసీబీ మీద నిలబడుకొని ప్రయాణం చేసినోడు ముసలోడా? అది పక్కన పెడదాం. నిద్ర పట్టడం లేదని చెప్పేసి ఆయన అర్ధరాత్రి 2ంటికి సమీక్షలు చేస్తున్నాడంటే కాదు. 39% ఓట్లు వేసే వాళ్ళు కూడా ఇటువంటి హర్షిస్తారు అనుకుంటారా సార్? ఆయనకి మీరు పరోక్షంగా చెప్పాడు. ఆయన జగన్మోహన్ గారు నిద్ర పట్టట్లా, నేను ముఖ్యమంత్రినేమో, గబుక్కర్లేదు ఉలిక్కి పట్టలేసాయి, నేను ముఖ్యమంత్రినేమో అనుకున్నాడేమో. బాబు గారు చాలా ప్రశాంతంగా ప్రజలకు సేవ చేయడానికి, అసలు చూడండి రైలు పోతా ఉంటే కరకట్ట మీద సైడ్ లో కొని ప్రజలకు సేవ చేస్తున్నాడు. చూస్తుంటే మాగే గూరు పట్టుకుంటూ ఇస్తా ఉంది. ఇప్పటికీ 2 ప్రమాదాలు మిస్ అయ్యాడు ఆయనకి. రైలు ఒకటి వస్తుంటే పక్కన పడుకొని చూడకుండా చాలా ఇబ్బంది పడ్డాం మేము కూడా. అలాగే బోట్ లో ప్రయాణించేటప్పుడు సిబ్బంది వద్దు అంటే కూడా ఆయన నడుములో నీళ్ళలో బయలుదేరి వెళ్ళిపోయాడు సిబ్బంది చూసుకోకుండా. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేనేదో గొప్ప చేశాడని కాదు, ఒక ఆదర్శమైన ప్రజాసేవకుడిగా ఎలా ఉండాలని కష్టపడి పని. సార్ మీకు గొప్ప విషయం చెప్పాలి, మన కాంగ్రెస్ మిత్రులు కూడా సాయం చేస్తున్నారు. మన తులసిరెడ్డి గారు చెప్పాలని నేను చెప్తాను, చూశాను కాబట్టి. నీళ్లు, ఫుడ్ స్పెసిఫిక్ గా తులసిరెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. అసలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు సార్. ఇటువంటి సందర్భాల్లో ఏ పార్టీ అయినా కానీ అరే మామూలు మనుషులే దిగుతున్నారు, రంగంలో దిగుతున్నారు, ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. మీరు చెప్పిన మరి కరెక్ట్. విజయవాడ కార్పొరేటర్లు మీరు, మేయర్లు మీరు, ప్రజలు ఓట్లేసి గెలిపించారు. మీరు సిగ్గుండక్కర్లా రిజైన్ చేశారు. మీరు పార్టీ పదవులకు అవసరం లేదు. కార్పొరేటర్లు, మేయర్లు ఏ మాత్రం బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తా ఉంటే ఎవడో గొడ్డ మీద కూర్చొని రాళ్ళు వేస్తారా? ఏది సింగనగర్ మునిగిపోయింది, కృష్ణాకి మునిగిపోయింది చెప్పి మునిగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. మేబీ అసలు మొత్తానికి పని చేయకుండా అలా ఉంటారు నేను కూడా అనుకోను. అందరికీ ఎంత కాదనుకున్నా మానవ మాత్రులం కాబట్టి పార్టీలకు అతీతంగా వారు కూడా లోకల్ గా పనిచేస్తున్నారేమో తెలియదు. అయితే నాయకత్వం లెవెల్లో ఎక్కడ కనపడటం లేదు కాబట్టి అటువంటి మానవత్వం కలిగిన వాళ్ళు ఎవరు చేస్తుంటారు. చేసిన వాళ్ళు చేతులతో నమస్కరిస్తున్నా, చేయని వాళ్ళు రాయి లేకపోయినా గుమ్మలు కూర్చోమని చెప్తున్నా. అంతేగాని పనిచేసే వాళ్ళు గతంలో వయ్య కూడా కాదు, ఈయన ముసలోడు, ఈయన జబ్బులు ఉన్నాయి, ఈయన మళ్ళీ వదులుతాడు హ్యాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ బ్లూ కుక్కలకి ఈరోజు ఆయన పనిచేస్తుంటే ఎవరు ముసలో చూడండి. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఈరోజు తిరిగారు కదా, వరదలు తిరిగారు కదా, పావులున్న తేలున్న తిరిగి వాళ్ళకి ఏం చేయాలి, సాయం చేస్తున్నారు కదా. వాళ్ళు మాట్లాడినట్లే మీరు కూడా మాట్లాడతానండి. ఎట్లా మీరు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆవేశంగా మాట్లాడేవారు,
ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎప్పుడన్నా ఆ రకమైనటువంటి స్పీచ్లు కానీ ఆ రకమైన బాడీ లాంగ్వేజ్ చూసామా? అంతే, అది కరెక్ట్, అది కరెక్ట్. అది ఎక్కడ అవసరం, ఎక్కడ ఆయనే అంటాడు కదా, ఎక్కడ అవసరం, ఎక్కడ అగ్రెషన్ ఉండాలి, ఎక్కడ ఫాస్ట్గా ఉండాలి, ఎక్కడ తగ్గి ఉండాలి, ఎక్కడ పనులు చేస్తూ కనిపించాలి. అది ఇప్పుడు పని చేసే టైము పని చేసుకోండి. మీరు కూడా ఏంటంటే లాంగ్వేజ్ మీ నాయకులు వాలంటీర్ అదే కదా, వాలంటీర్ పని చేస్తాను ప్రచారం చేసుకోవాలా, మాకు అవసరం లేదు, చెప్పిన మండలి పెట్టుకున్నాం అంతే. అది మీలాంటి వాళ్ళు చెప్తారు, అంతేగాని వాలంటీర్లు వాడేసుకున్నారు ఇంక వదిలేసుకున్నారు అని ఫుల్ మీడియాలో వాడుతున్న వార్తలు చూస్తుంటే సార్ బాధ కలిగించే అంశం ఏంటంటే, ప్రజల కష్టాల్లో ఉంటే మీ రాజకీయంగా నాకు అర్థం కాలేదు. పార్టీల జెండాలు పక్కన పారేయాలి, సేవ చేయాలి, ప్రజల ముందు ప్రాణాలు కాపాడుకోవాలి. అది ఆడుకుంటే పొద్దు రాజకీయాలు చేస్తారు జగన్మోహన్, నాకు అర్థం కాలేదు. ఇది నేను బాధపడింది, అందుకు వచ్చింది. మునిగిపోయింది, హైకోర్టు మునిగిపోయింది, ఇల్లు ఖాళీ వాస్తవాలు. ఇప్పుడు సార్ వర్షాలు పడితే ఏదైనా ఇప్పుడు మంత్రి సత్యనారాయణ రాజు మునిగితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునగదా? ఏమా అదే కరకట్ట మీద ఉండేది? మునకుండా ఎలా ఉంటాయి? అలాగే విజయవాడ రోడ్ల మీద విజయవాడ మెయిన్ రోడ్ల మీద కూడా నీరు నిల్వ ఉన్నప్పుడు అమరావతి రోడ్ల మీద నీరు నిల్వ ఉండదా? అలాగే ఉంటుందా? తర్వాత వెళ్ళిపోతుంది కదా. ఇదేంటి సార్, నేను బోల్డ్ ఎగ్జాంపుల్ చెబుతాను. ఇక్కడ ఇండియాలోనే కాదు, లండన్ కూడా మునిగింది ఫస్ట్ టైం. ఇది లాస్ట్ 10 years థేమ్స్ రివర్కి ఎప్పుడు వరదలు రావు. న్యూయార్క్ కూడా వరదల్లో ఉంది, న్యూయార్క్ కూడా. కాబట్టి ఏంటంటే పర్యావరణ మార్పుల్లో భాగంగా లెక్కకు మించి వర్షాలు పడినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడు సిటీస్ ప్రిపేర్డ్గా ఉండవు. ఈ సిటీయే కాదు, ఎంత డెవలప్డ్ సిటీ అయినా ప్రిపేర్డ్గా ఉంటే బాగానే ఉంటుంది, కొంత నష్టం తగ్గించుకుంటాం. కాబట్టి ఏంటంటే అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తులసిరెడ్డి గారు సారీ, ఈ వాలంటీర్స్ విషయం ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించింది. ఇటువంటి విపత్కర సమయాల్లో వారి అవసరం ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పేసి అనిపించినట్లుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అర్థం. కాబట్టి కొంతమందిని తీసుకొని కొంతమందిని అలాగ వాడుకొని పక్కన పెడతారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే కొంతమందికి జీతాలు వేసి కొంతమంది వేయకుండా ఉంటారని లేదు. కనీసం అట్లీస్ట్ ఎవరైతే రోల్స్లో ఉన్నారో రిజైన్ చేసిన తర్వాత మిగిలిన వారి సర్వీసులు అయితే ఉపయోగించుకోవడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా భావించవచ్చా సార్? అంటే వాలంటరీ వ్యవస్థ కొనసాగించాలన్నా వద్దా అనేది సెపరేట్ ఇష్యూ. కానీ ప్రస్తుతం వచ్చేసి ఉంది, వాళ్ళకు గౌరవ వేతనం కూడా ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకు పని చెప్పేదానికి ఉంది కాబట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి గౌరవ వేతనం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ సేవలను ఉపయోగించుకోవాలా, ఆ విధంగా ఉపయోగించుకోవడం కరెక్టే. ఇంకా ఆ వ్యవస్థను కొనసాగించాలా వద్దనేది ఇది సెపరేట్ ఇష్యూ. దాంట్లో మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. వాళ్ళని వచ్చేసి ఆల్రెడీ ఉండే వాళ్ళను తీస్తే బాధపడతారేమో అని ఒక యాంగిల్. ఎన్నాళ్ళైనా వాలంటీర్స్గా ఉంటే ఉపయోగం ఏముంది? ఒక విధంగా వచ్చేసి వాళ్ళ భవిష్యత్తును అంధకారబంధనం చేసినట్టు ఉంటుందని ఇంకొక యాంగిల్ బాధించవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎన్నాళ్ళుండే వాలంటీర్గానే ఉంటే, సచివాలయ సిబ్బంది అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ విధంగా వాలంటీర్స్ వచ్చేసి వాళ్ళను ప్రభుత్వ ఎంప్లాయీస్ గా తీసుకునే పరిస్థితి వేరు. కానీ వాలంటీర్స్ గానే కొనసాగిస్తే అది దానివల్ల ప్రభుత్వానికి ఎలాగో వాళ్ళని పెన్షన్ల కోసమే ఉపయోగించే వాళ్ళ గతంలో వృద్ధాప్య పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం అది ఎలాగ ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఉంది. కాబట్టి వాళ్ళను ప్రభుత్వానికి ఏమో కొంత ఖర్చు అవుతుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళ భవిష్యత్తుకు వచ్చేసి అది గ్యారంటీ భరోసా ఇవ్వదు. కాబట్టి ఇది ఒక రెండు వైపులా ఆలోచించాల్సిన విషయం. కొనసాగించాలా వద్దని తర్వాత, కానీ ప్రస్తుతానికి వచ్చేసి ఇప్పుడు అది కొనసాగించాలా వద్దనే ఇష్యూ పక్కన పెట్టేసి ఇప్పుడు ఆల్రెడీ కొనసాగుతూ ఉంది కాబట్టి వాళ్ళ సేవలు అవసరం కాబట్టి వాళ్ళ గౌరవేతనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు వినియోగించడం కరెక్ట్. ఇక రెండవది వచ్చేసి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సోమవారము ఆయనకు ఒకవేళ ఎన్ఓసి ఏమని ఇచ్చిన కొట్టు చెప్పినా సరే ఆయన లండన్ పర్యటన వాయిదా వేసుకుంటే అది ఆయనకే మంచిది. తర్వాత ఆయన 1 yearకి బదులు 5 ఏళ్ళు అడిగితే కన్నా అందరికీ డౌట్ వస్తుంది. ఎందుకంటే వారికి ఇంతమంది అందరూ చెప్పినట్టు కేసులు అన్ని కొలిక్కి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 5 ఏళ్ళు అంటే పోతే ఏమన్నా డౌట్ పడుతున్నాడా అని చెప్పేసి అందరూ డౌట్ పడాల్సి వస్తుంది. 1 year కాదు 5 ఏళ్ళు కావాలన్నప్పుడు కేసుల కోసం ఏమైనా భయపడతానని చెప్పేసి ఆయన దగ్గర ఆయన గుమ్మడికాయలు దొంగంటే భుజాలు దొంగకున్నట్టు బిహేవ్ చేస్తున్న చెప్పి అనుమానం వస్తుంది. కాబట్టి అది 1 year 5 years ఏది ఇచ్చినా కానీ మీరు అన్నట్టు ఇంకోటి మ్యాచ్ అవుతుంది. ఇంకో 5 years ఉంది ఆల్మోస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి. ఆయనేమో కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు తిరుగుతూ అన్నారు, కానీ ఎంత కళ్ళు మూసుకుంటే తిరగవు కదా. ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఆయన ఉందో 5 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా కావాల్సిందే అని ఎక్కువ టైం అక్కడ గడపాలని అనుకుంటున్నాడేమో మరి.
ఆ కోణంలో కూడా ఒకటి కోయిన్సిడెన్స్ అవుతుంది, 5 years అనేది కోయిన్సైడ్ అవుతుంది. రైట్ నాగేంద్ర గారు, వాట్ అబౌట్ వాలంటీర్స్? మీ నాయకుడే ఫస్ట్ వాలంటీర్ల యొక్క తుట్టి కదిలించింది. ఆ కదలిక వాలంటీర్స్ పెద్ద ఇష్యూ అయింది. సరే, దాంట్లో నేనేమి నెగిటివ్గా అంటలేదు, అందరూ అలా ఉండరు కూడా, మొత్తానికైతే ఆ వాలంటీర్స్ యొక్క భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో మరి ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? మా నాయకుడే అన్నదానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇందాక అపారమైన అనుభవం కలిగిన తులసిరెడ్డి సార్ ఒక మాట అన్నారు తన కన్క్లూజన్లో, దీంట్లో మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పారు సార్ పెద్దలు. నేనేమంటున్నా అంటే ఆ మెరిట్స్ డిమెరిట్సే ఆ రోజు ప్రస్తావించింది. ఈ డిమెరిట్స్ లో ఈ విధమైన రిలేట్ చేశాను అంతే సార్, మీరు జనసేన పార్టీ కాబట్టి రిలేట్ చేసే అంతే. నేనేమంటున్నానంటే రెండో విషయం, వాలంటీర్ వ్యవస్థ అనే దానికి మీకు మరీ అన్యాయం చేయము అని ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీరు జగన్మోహన్ రెడ్డి అంత రాక్షసులు మేము కాదు, వాళ్ళు ఏదో చెప్పినట్టు మిమ్మల్ని తీసి మీకు చేసేది, కానీ మీకు ఖచ్చితంగా మీ ఉద్యోగ భద్రత, మీరు దీన్ని చేస్తూ పని చేస్తూ ఆ కుటుంబాన్ని పోషించుకున్న తీరుకు మీకు అండగా ఉంటామని చెప్పారు. 100% దాంట్లో డౌట్ లేదు. ఇందాక సీనన్ కూడా చెప్పినట్టు గవర్నమెంట్ ఒక మాట ఇచ్చింది కాబట్టి వాళ్ళ యొక్క ఉపాధికి కానీ వాళ్ళ ఉద్యోగానికి కానీ దాన్ని ఇంకొంచెం రెక్టిఫై చేసి, ఇందాక సార్ ఒక మాట అన్నారు, నిజమే కదా, ఇప్పుడు 5,000తో ఒక యువకుడిని తీసుకొచ్చేసి ప్రస్తుతానికి అప్పటికి అవసరం కాబట్టి 5,000తో పని చేసుకుంటున్నాడు పాపం, కానీ ఇంకా అది జీవితాంతం వాలంటీర్గానే ఉండిపోవాలన్నా? ఇప్పుడు రేపు పొద్దునే ప్రమోషన్ అంటే ఇక్కడ వాలంటీర్స్ అందరూ కూడా అదేం ఫుల్ టైం జాబ్ కాదు, అది ఒక జస్ట్ యాడ్ ఆన్ అంతే. వాళ్ళందరూ కూడా వేరే వ్యాపారాలు వేరే ఉద్యోగాలు చేసుకుంటూ ఇది ఒక సెకండ్ ఇన్కమ్. సార్ ఒక్క నిమిషం, లెట్ మీ దానికి ఇంకొంచెం అంటే వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సర్వీస్ చేస్తే గవర్నమెంట్ లెక్క తీసుకుంటే ఇంత శాతం తీసుకుంటే రిజర్వేషన్ కల్పిస్తాం, ఇలాంటి గొప్ప ఆలోచనలతో ప్రభుత్వం ఉంది. అంటే వాళ్ళను వాలంటీర్గా 5,000 అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేసినామని వదిలేయకుండా వాళ్ళల్లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసి వాళ్ళకు ఉన్న 5 ఏళ్ళు సర్వీస్ 10 ఏళ్ళు చేసిన తర్వాత 5 ఏళ్ళు చేసిన తర్వాత రేపు గవర్నమెంట్ ఉద్యోగంలో వాళ్ళకు కొంత పర్సంటేజ్, ఒక 5% వాలంటీర్లకు ఇన్ని మార్కులు, ఇటువంటి ఏదో ఆలోచిస్తోంది. ఖచ్చితంగా వాళ్ళకి మీ ఆలోచనలు మీలోనే పెట్టుకుంటే వాలంటీర్లకి సమాధానం కాదు కదా. వారు 3 నెలలుగా ఎదురు చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, బాబో మీరు మా మెరుగుదల తర్వాత సంగతి ఉన్నే ఓడబెట్టకుండా చూడండి బాబు అని గోళ్ళు పెడుతున్నారు కొంతమంది వాలంటీర్స్. అది దృష్టిలో పెట్టుకోండి. బట్ ఎనీవే దేర్ ఇస్ ఒక సందర్భం వచ్చింది, ఆ సందర్భానికి వారు పూర్తిగా న్యాయం చేయగల పొజిషన్ వాళ్ళది కాబట్టి ఈ సందర్భాన్ని తగ్గట్టుగా మీరు కూడా యాక్ట్ చేశారు కాబట్టి దీన్ని కొనసాగించండి. ఇంత ఖర్చు పెట్టుతున్నప్పుడు ప్రభుత్వం చాలా దుబారాలు కూడా చూసాం కదా. కాబట్టి అలాగే వారేమీ ఫ్రీగా తీసుకోరు కదా, వారు చేయాల్సిన సర్వీసులు నిజంగా చెప్పాలంటే వాళ్ళు 5,000 కాదు 5,000కి మించి కొన్ని రెట్లు పనిచేశారు. తులసిరెడ్డి గారు పెన్షన్లు మాత్రమే అన్నారు, కానీ పెన్షన్లతో పాటుగా అఫ్కోర్స్ అడ్హాక్ వర్క్స్ అవి, అంటే డైలీ చేసేది కాదు, యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ వాళ్ళు రకరకాల సర్టిఫికేట్లు వాళ్ళకి పెన్షన్లు కల్పించడం, వాళ్ళని ఎన్రోల్ చేయటం, వాళ్ళకి రేషన్ కార్డులకు అప్లై చేయటం, అవి కూడా పనులే కదా. కాబట్టి ఏంటంటే రైట్, ఎనీవే వీ హోప్ కూటమి గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది వాలంటీర్స్ వాట్ దే ప్రామిస్ ఇన్ ఎలక్షన్ క్యాంపెయిన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ నాగేంద్ర గారు, తులసిరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.